యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచయాల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది నా వాక్య ధ్యానము. నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెట్టుచూ ఉన్నాను. కీర్తనల గ్రంథం 57వ అధ్యాయము 2వ వచనం. సర్వ సృష్టికర్త అయిన ఏకైక నిజ దేవునికి మనం చేసే ప్రార్థనలు ఎప్పటికీ వృధాగా పోవు. ఆయన వాటిని తప్పక వింటాడు. తన పిల్లల విషయంలో ఆయనకు మంచి ఉద్దేశాలు ఉన్నాయి. ఆయన వారి పట్ల వాటిని నెరవేరుస్తాడు. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం ప్రకారం, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. విశ్వాసులు దేవునికి ప్రియమైన వారు, సృష్టి అంతట్లో ప్రత్యేకమైన వారు. ఆయన వారందరిలో తన పనిని ఆరంభించాడు, ఆయనే దానిని ముగిస్తాడు. మనము విశ్వాసులమైతే మన నమ్మకం దేవునిపైనే ఉండాలి. అప్పుడు ఆయన మన కార్యాన్ని సఫలపరుస్తాడు. ప్రార్థన. మా ప్రియ పరిశుద్ధుడా యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము నీకు మొరపెట్టుచూ ఉన్నాము. నీవు మాకు సమీపంగా ఉన్న దేవుడవై మా కార్యములు అన్నిటిని కూడా సఫలపరచమని, ఈ బిడ్డల యొక్క హృదయ వాంఛలను మీరు తీర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.